అండ్ అలానే ఇప్పుడున్న స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మీకు బాగా సన్నిహితులు ఎవరు? ఇప్పుడు మా బ్యాచ్లో ఇంకా స్పోర్ట్స్లోనే సన్నిహితుల్లో పుల్లెల గోపీచంద్ గారు. మేము 1990 ఏషియన్ గేమ్స్ వాళ్ళు బ్యాడ్మింటన్ నుంచి, మేము వాలీబాల్ నుంచి ఒకే బ్యాచ్ కింద ఆడాము కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. తర్వాత పివి సింధు మాకు చిన్నప్పుడు చిన్న పాపగా తెలిసిన పివి సింధు మా చేతుల్లోనే ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వాలీబాల్ ప్లేయర్స్. వాళ్ళ ఫాదరు నేను, పివి సింధు ఫాదరు నేను కూడా బ్యాచ్మేట్స్ని. రెగ్యులర్గా పివి సింధు విజయాలను చూసి మేము ఆనందిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లో. అండ్ అర్జున అవార్డు రవికాంత్ రెడ్డి ఇండియన్ టీం కెప్టెన్ చేశాడు. నేను యాజ్ ఎ ప్లేయర్గా రవికాంత్ రెడ్డి కెప్టెన్గా సీనియర్ టీమ్స్ చాలా టోర్నమెంట్స్ ఆడాము మేము రవికాంత్ రెడ్డి. సో ఇటువంటి స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా లైక్ కబడ్డీ నుంచి లైక్ రీసెంట్గా అయిన ఇండియన్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ వేణు కానివ్వండి, సో అందరితోటి రెగ్యులర్గా మన అథ్లెట్ శంకర్ కానివ్వండి, శోభ జేజే శోభ ఒలింపియన్ కానివ్వండి, అందరము ప్రతి స్పోర్ట్స్ అకేషన్లో కలుస్తూనే ఉంటాము. అండ్ గోపీచంద్ అదే స్పోర్ట్స్ నేను కంటిన్యూ చేసుకుంటూ నాకు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ గోపీచంద్ ఆల్సో. అంటే ఆఫ్టర్ స్పోర్ట్స్ కెరీర్ అతను కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడము, ఒక అకాడమీని అలా రిటైర్ కాకుండా ఒక అకాడమీని డెవలప్ చేయడము. ఒక పర్సన్ తలుచుకుంటే ఇండియన్ బ్యాడ్మింటనే చేంజ్ అయిపోయింది. మీరు ఆలోచిస్తే ఇన్ ద 10 years బ్యాక్ చూస్తే బ్యాడ్మింటన్కి ఎవరు పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఆడుతున్నారో కూడా తెలిసేది కాదు. కానీ లాస్ట్ 10 years మీరు చూడండి, ప్రతి పిల్లోడిని బ్యాడ్మింటన్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నారు. ఎన్నో ఇండోర్ కోర్ట్స్ అయిపోయింది. ఇది నేను గోపీచంద్ని వ్యక్తిగతంగా ఈ స్టార్టింగ్ స్టేజ్లో నేను చూశాను పక్క నుండి. నేను డాజిల్ అండ్ గోపీచంద్ జర్నీ కూడా అకాడమీ యాజ్ ఎ కోచ్ జర్నీ చెప్తున్నాను నేను. జర్నీ కూడా ఒకటే టైంలో స్టార్ట్ అయింది. ఆ ఒకటే టైంలో స్టార్ట్ అయినప్పుడు దగ్గరగా చూశాను విజన్. అంటే ఒకదాన్ని మనం పట్టుకుంటే ఎలా దాన్ని హార్డ్ వర్క్ చేయాలి అనేది. సో అలా ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతూ మా డాజిల్ ఓపెనింగ్ కూడా మా ఫ్రెండ్ గోపీచంద్ గారి చేతుల మీద కంపెనీ కూడా ఆయనే గోపీచంద్ ఓపెన్ చేశారు. సో వాళ్ళ అకాడమీ, వాళ్ళ బ్యాడ్మింటన్ ఎలా డెవలప్ చేస్తున్నారో డాజిల్ కూడా అలాగే రెండు ప్యారలల్ గా డెవలప్ అవుతున్నాయి. నైస్ అండి. అండ్ అలానే పివి సింధు గారి ఫాదర్ కూడా మీకు ఒక మంచి ఫ్రెండ్ కదా? అవునండి, పివి సింధు గారి ఫాదరు మేము రైల్వేస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరం కూడా ఇండియన్ రైల్వే టీమ్మేట్స్. మేము సౌత్ సెంట్రల్ రైల్వేకి అండ్ ఇండియన్ రైల్వేస్కి టీమ్మేట్స్గా ఆడాము. వారి కుటుంబము మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. అది వారు కూడా వాలీబాల్లో, రమణ గారు కూడా వాలీబాల్లో మంచి ఇన్స్పైర్ పర్సన్. అండ్ హీ ఈజ్ ద అర్జున అవార్డు ఇన్ వాలీబాల్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్ ఇప్పుడు మొన్న మధ్య కూడా వాళ్ళు ఫ్యాక్టరీని చూసి వెళ్ళడం జరిగింది. సో సింధు విక్టరీస్ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో డాజిల్ డెవలప్మెంట్ను కూడా రమణన్న ఫ్యామిలీ అండ్ పివి సింధు వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. యాజ్ అ సీనియర్ స్పోర్ట్స్ పర్సన్గా మీరు పివి సింధు గారికి ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? పివి సింధుకి దాదాపు చిన్న ఏజ్లో చిన్నగా ఉండి నేను ఏజ్లో పెద్దగా ఉన్నా కానీ ఇప్పటికీ పివి సింధు దగ్గరికి వెళ్తే మనమే నేర్చుకోవాల్సిన విషయాలు నాకు కనిపిస్తూ ఉంటాయి పివి సింధు దగ్గర. ఎందుకంటే పివి సింధు చాలా సోషల్గా ఉంటుంది. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా యాజ్ ఎ ఒలింపిక్ మెడలిస్ట్, యాజ్ ఎ సెలబ్రిటీ, మన కంట్రీలో సెలబ్రిటీ ఉన్నా కానీ ఆ మాట్లాడే తీరులో కానివ్వండి, బిహేవ్ చేసే అది కానివ్వండి, చాలా మామూలుగా నాకు లైక్ అందరూ చూసే పివి సింధు లాగా ఇప్పటివరకు కనపడలేదు. నేను చిన్నప్పుడు ఎలా పివి సింధుని చూశానో ఇప్పుడు మాట్లాడుతున్నా అలా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ అండి. లైక్ గోపీచంద్ని తీసుకోండి, మీరు పివి సింధుని తీసుకోండి. మీరు గోపీచంద్ ఆ రోజున అంటే ఎవరు గోపీచంద్ కూడా ఆ రోజు బ్యాడ్మింటన్ పొజిషన్ కూడా అలాగే ఉండేది. గోపీచంద్ ఎక్కడ గెలుస్తున్నాడు ఎక్కడ ఓడిపోతున్నాడు కూడా ప్రపంచానికి పెద్దగా తెలియదు. అప్పుడంతా క్రికెట్ యుగం నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఇంత విక్టరీస్ తర్వాత కూడా మీరు గోపీచంద్తో మాట్లాడినా, పివి సింధుతో మాట్లాడినా, వాళ్ళు మళ్ళీ మనము 1998లో స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్న ఫీలింగే ఉంటుంది వాళ్ళతోటి. బట్ అటువంటి విషయాలన్నీ మాట్లాడినప్పుడల్లా నేను కూడా కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. డెవలప్ అయినప్పుడల్లా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటారు. సో అట్లా వాళ్ళు ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను వాళ్ళని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.